కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ మొదటి ఓటును వేసి గెలిపించాలి అని కోరిన అడ్వకేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అరికల శివరామ ప్రసాద్. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బాపులపాడు మండలం కానుమోలు గ్రామానికి చెందిన అడ్వకేట్ అరిగల శివరామ ప్రసాద్ అలియాస్ రాజా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అరిగల రాజా హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలంలో ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంచుతూ తమ మొదటి ఓటును వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఎంతో కాలం హనుమాన్ జంక్షన్ లో ఉంటూ ఉచిత న్యాయ సలహాలు ఇస్తూ ఎంతో మంది పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా సహాయపడ్డారని, నేడు మీ అమూల్యమైన ఓటు వేసి తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మరిన్ని సేవలు చేసేందుకు మీ ముందుకు వస్తానని అన్నారు. తర్వాత నేను ప్రాక్టీస్ విశాఖపట్నం చేసుకుంటానంటే మా ఫాదర్ ఒకటే మాట చెప్పారు, మన ఏరియాలో మనం సర్వీస్ చేయాలని చెప్పారు ఉద్దేశం మీద ఆయన చెప్పగా ఆయన మాట ప్రకారం నేను హనుమాన్ జంక్షన్లో 2008 సంవత్సరంలో ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని పెట్టాను. నేను ఇక్కడ నుంచి విజయవాడ ప్రాక్టీస్కి వెళ్తాం మొదలుపెట్టి 20 సంవత్సరాలు నా ప్రాక్టీస్ జీవనం. ఈ లాస్ట్ టైం జరిగిన ఎన్నికలు నేను అఖండ మెజార్టీ సాధించాను. గతంలో నేను గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్ సర్వీస్ కోసం నేను గుంటూరు పట్టణంలో 4 సంవత్సరాలు నేను ఉండడం జరిగింది. అప్పుడు కూడా నేను ఆ రోజుల్లో హాస్టల్లో ఉండి తర్వాత రూమ్లో ఉండి ఒక్కోళ్ళు 6-7 కూర్చొని చదువుకోవడం జరిగేది. కానీ ఆ రోజు ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి రిక్రూట్మెంట్ కూడా ఇన్ టైం లేదు. మేము అన్ని రోజుల్లో కూడా మేము పట్టుకెళ్ళి డబ్బులు అయిపోతూ ఉండే, రిక్రూట్మెంట్ పడేది కదా, రిక్రూట్మెంట్ ఇచ్చినట్టు మళ్ళీ జంప్ అవుతూ ఉండే. ఆ రోజు ఉన్న పరిస్థితిని చూసి నేను లా చేశాను. సమాజాన్ని సేవ చేయాలనేటువంటి తలంపు ఆ రోజు నాకు కలిగింది. అప్పటి నుంచి కూడా నీతి నిజాయితీ నిబద్ధతతో నేను ప్రాక్టీస్ చేస్తూ అందరికీ సేవ చేస్తున్నాను. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడాలని చెప్పని ప్రయత్నం చేశాను. అందుకు బెజవాడ బార్ అసోసియేషన్తో పాటు జిల్లా ఫెడరేషన్ అధ్యక్షులు మరి గుంటూరు ఫెడరేషన్ వారికి కూడా నాకు మద్దతు తెలియజేశారు. ఎందుకంటే ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో న్యాయవాదుల కమ్యూనిటీ వచ్చేటికి 20,000 మంది ఉన్నారండి. 20,000 మందితో పాటు కుటుంబ సభ్యులు మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, అదేవిధంగా జ్యుడిషియరీ ఎంప్లాయీస్, అట్లాగే నా తండ్రి టీచరు, నా బ్రదర్ టీచరు, అందరూ మా డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక చదువుకున్న వ్యక్తిగా, ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి ప్రధానంగా రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నికలు. ఒక నిబద్ధత గల వ్యక్తి ఒక పార్టీ ప్రమేయం లేకుండా కనుక ఎమ్మెల్సీగా అయితే ఏదైతే కామన్ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యపై డెఫినెట్గా శాసనమండలిలో గళమెత్తేటువంటి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో నేను ముందుకు వచ్చాను. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఒకటి నాకు వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.